మృదుల ప్రెగ్నెంటా? మరి ఇది సంతోషించాల్సిన విషయమే కదా, చెప్తే తట్టుకోలేదంటారేంటి? మృదుల కొంచెం కోలుకున్నాక చెప్దాం. తనకు నచ్చ చెప్పి తన ఇష్ట ప్రకారమే ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం. ఆ రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్లో ఉన్నాయి, తీసుకుని జాగ్రత్తగా ఉంచు. అలాగే మావయ్య. ఏదో నాకు తేడా కొడుతుంది. మృదుల వచ్చిందన్న సంతోషం కంటే ఏదో దిగులు అన్నయ్య మొహంలో కనిపిస్తోంది. మృదుల తల్లి కాబోతోందంటే అన్నయ్య మొహంలో ఇంకా సంతోషం ఎక్కువ కావాలి కదా, మరి దిగులుగా ఉన్నాడెందుకు? మృదులతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటారు? అసలు హాస్పిటల్లో రిపోర్ట్స్ ఏంటి? కొంచెం ట్రై చేస్తే సూపర్ మ్యాటర్ దొరికేలా ఉంది. అస్సలు వదలకూడదు. ఏమండి, మృదులను కలిశారా? ఇప్పుడే కలిశాను భారతి. బతుకొచ్చిందన్న సంతోషం ఎంతుందో తన చుట్టూ ఉన్న సమస్యలు చూస్తుంటే అంతే భయమేస్తోంది. తనకేంటి భారతి ఈ సీతమ్మ కష్టాలు? నిజమేనండి. కారణమేంటో తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నందుకు ఇంకా బాధగా ఉంది. ఇప్పటికైనా మనం గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే మృదుల సంతోషంగా ఉండదండి. మధు సంతోషంగా ఉండడు. ఎవరం సంతోషంగా ఉండం. చెప్పు భారతి, ఏం చేస్తే మృదుల సంతోషంగా ఉంటుంది? ఏం చేస్తే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి? ఏమైనా సరే చేద్దాం. మన చేతిలో ఉన్న పనేనండి. వెంటనే మనం మానసికి పెళ్లి చేసేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒకరోజు మానసి మనసు మారుతుంది అనుకుంటే, మధుని మర్చిపోతుంది అనుకుంటే, రోజురోజుకి ఆశలు పెంచుకుంటోందే తప్ప ఏ మార్పు లేదు. మానసి ఇంకా మధు గురించి ఆలోచిస్తోంది కాబట్టే మానసిని నా కోడల్ని చేసుకుంటాను అని అక్కడ బ్రాహ్మణి పంతం పట్టుకుని కూర్చుంది. ఇంకా మానసిని కోడలిగా తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంటే బ్రాహ్మణి మృదుల్ని కోడలిగా ఎలా అంగీకరిస్తుంది? మృదుల ఎలా సంతోషంగా ఉంటుందండి? అసలు ఇంకా ఇలా ఎలా ఆలోచిస్తున్నారు భారతి? మానసి అంటే చిన్నపిల్ల, ఏదో ఎమోషనల్లో ఉందనుకుందాం. కానీ బ్రాహ్మణికి ఏమైంది? మధు మృదులకు పెళ్ళిందని తెలిసి కూడా ఇంకా మానసికి పెళ్లి కాలేదు కదండి. పెళ్ళైతే గాని ఆ ఆశ పోదు, పనికి మాల ఆలోచనలో పోవు. ఏది ఏమైనా సరే వెంటనే ఒక మంచి సంబంధం చూసి మానసికి పెళ్లి చేయాలండి. అలాగే కోమల్ని పిలిచి మాట్లాడండి. సరియు తరుణ్ల పెళ్లి జరగాలి అంటే సరియు పేరు మీద ఆస్తి రాయాలి కదా, రాసేద్దామండి. ఒప్పుకుంటే వాళ్ళతో కలిసుందాం, లేదంటే ఏ చెట్టు కిందైనా బతుకుదాం. కానీ వాళ్ల పెళ్లిళ్ళు మాత్రం వెంటనే జరిగిపోవాలండి. అసలు పిల్లలు సంతోషంగా లేని ఆస్తులు మనకెందుకండి? మీరు మాట్లాడితే మానసి ఒప్పుకుంటుంది. అయినా ఒకరిని ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోలేక మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లు ఎంతమంది లేరండి? నిజమే భారతి, పిల్లలకు మరీ ఎక్కువ చనువు ఇవ్వడం వల్ల వచ్చే అనర్థాలు ఇవే. ఎలాగైనా మనసుని ఒప్పిద్దాం, లేకపోతే ఈ జన్మకి బ్రాహ్మణి మృదులని కోడలుగా అంగీకరించదు. అలాగే కోమల్ని కూడా పిలిచి మాట్లాడదాం. ఏమండి, అప్పుడు ఒక సంబంధం చూసాం కదండి. అమెరికా నుంచి వచ్చిన ఆ అబ్బాయికి మానసి నచ్చిందండి. కానీ వాళ్ళ నాన్నగారు ఎందుకు వద్దన్నారో తెలీదు. ఆ సంబంధం అయితే బాగుంటుందనిపిస్తోంది. ఒకసారి మాట్లాడండి. సరే భారతి, ముందు మనసుని ఒప్పించి ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడతాను. పొద్దున్న లేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన? ఏమండి, పొద్దున్నే కళ్ళు తెరవగానే కళ్ళ ముందు ఉంటారు కదా, కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. మృదుల, అది చిన్న పనుండి ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను. ఏమైంది మీకు? ఏమవుతుంది? ఏం లేదు మృదుల. లేదు, ఏదో ఉంది. నిన్న కూడా ఇంతే. మాటల్లో ఏదో తడబాటు, ఏదో తెలియని కలవరం. ఏమైంది? అరే ఏం లేదని చెప్తున్నాను కదా మృదుల, ఏం లేదు.
అర్థమైంది. అప్పట్లో లేదు పరిస్థితి. సార్లో చాలా మార్పు వచ్చినట్టుంది. అదేం లేదు మృదుల. సరే అయితే మరి. బయటికి వెళ్ళాలి మృదుల. రెడీ అవుతాను. నిజం చెప్పండి, ఏమైంది? ఏం లేదని చెప్తున్నాను కదా మృదుల. ఏమైంది అసలు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? మీ ప్రవర్తన గురించి. ఇంతకు ముందులో ఇప్పుడున్నారా మీరు? ఎప్పుడు ఏకాంతం దొరుకుతుందా అని సరదాలు సరసాల కోసం ఎదురు చూసేవాళ్ళు. నా మనసుకు నచ్చి దగ్గరకొస్తే దూరంగా వెళ్తున్నారెందుకు? మృదుల, అది నువ్వు కళ్ళ ముందుకొచ్చి ఎంత సంతోషంగా ఉన్నా నేను ఇంకా షాక్లో నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంకా అదే ట్రాన్స్లో ఉండి ఏదో ఇలా ఉన్నానంతే. అంతకుమించి ఇంకేం లేదు. అయ్యో, ఐఎమ్ ఓకే బంగారం. ప్రామిస్. నిజంగా నన్ను నమ్ము ప్లీజ్. ష్యూర్? ష్యూర్ బంగారం, నేను చెప్తున్నాను కదా. పక్కా? లాక్ చేయమంటారా? మరైతే ఇప్పుడేమైనా ఇచ్చే మూడ్లో ఉన్నారా సారు? థ్యాంక్ యూ. అన్నయ్య పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తానన్నాడు కదా, ఇంకా రావట్లేదేంటి? అవును, ఎక్కడికో వెళ్ళాలన్నారు? అదే హాస్పిటల్లో నీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక కాపీ తీసుకొని నా దగ్గర పెట్టుకోమన్నారు. సరే అయితే నేను కూడా వస్తాను, పదండి. నువ్వా? నువ్వెందుకు? నేను 15 minutesలో వచ్చేస్తాను కదా. ఈ 15 నిమిషాలు మీతో ఉండొచ్చు కదా. ఈ 10 రోజులు ఎక్కడున్నానో ఎలా ఉన్నానో తెలీదు. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలి ఉండాలనిపించడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రిపోర్ట్స్ మృదులా కంట పడకూడదు. సరే పద. మానసి, అమ్మా మానసి. మానసి, మానసి. ఏందమ్మా? కూర్చోమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోమ్మా. సెపరేట్గా కూర్చోబెట్టి మరీ మాట్లాడాలంటున్నారేంది? దేని గురించి అయి ఉంటుంది? చెప్పండి నాన్న. ఏం లేదమ్మా, చదువు అయిపోయింది. మీ అత్తయ్య కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నావు. అంత బానే ఉందమ్మా. ఇక మిగిలిన ఒకటి అయిపోతే తండ్రిగా నా బాధ్యత తీరిపోతుంది. బయట కూడా అందరూ అడుగుతున్నారమ్మా, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని. అందుకే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం అనుకుంటున్నాం. పెళ్ళా? ఇప్పుడు పెళ్ళింది నాన్న. కూర్చోవే, మాట్లాడుతున్నారు కదా. అది కూర్చో. చెప్పిన కదా నాన్న, ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని. చెప్పి చాలా రోజులైందమ్మా, అందుకే ఇన్నాళ్ళు ఆగాం. మీరేదో మనసులో పెట్టుకొని ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని చాలా సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఆడపిల్ల తల్లిదండ్రులుగా మా గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మీ నాన్నకి ఆస్తి లేదా, అంతస్తు లేదా, లేకపోతే ఆడపిల్లకి పెళ్లి చేసే స్తోమత లేదా? అయినా సరే పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లకి ఇంకా పెళ్లి చేయట్లేదంటని నలుగురు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పాలి? నలుగురు 4 రకాలుగా అనుకోకముందే నా బాధ్యత నేను నెరవేర్చడం మంచిది కదమ్మా. ఏంది నాన్న ఇది? ఎవరో ఏదో అనుకుంటారని నా పెళ్లి చేసేస్తారా? నా ఇష్టం అంటూ ఏమీ అక్కర్లేదా?
ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మరెప్పుడు చేసుకుంటావే? ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్ నీతో చదువుకున్న వాళ్ళు అంతంటే చూడవే పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారో. చెప్పవే, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఏం పెట్టుకున్నావు బుర్రలో? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఆపమ్మా. ఏంది పెళ్లి పెళ్లి అని చంపుకు తింటున్నావు? అవును, నా బుర్రలో పిచ్చి ఆలోచనలే ఉన్నాయి. నాకిష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా, లేదంటే పెళ్లి పెటాకులు లేకుండా ఇట్లనే చచ్చిపోతా. మీకేంది? చంపేస్తాను ఇంకొక్క మాట మాట్లాడావంటే. మేం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారే? చనువిచ్చాం కదా అని నీ ఇష్టానికి చేస్తానంటే ఊరుకుంటాననుకుంటున్నావేమో. ప్రాణాలు తీసేస్తాను. భారతి, ఊరికి ఎందుకు ఆవేశపడతావు? తనేమి చిన్నపిల్ల కాదు, అరిచి గోలపెట్టి చెప్పడానికి. మామూలుగా చెప్పినా అర్థం చేసుకుంటుంది. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వేమడిగితే అది చేశాను. ప్రేమతో కొన్ని, బాధ్యతతో కొన్ని, ఏమడిగితే అవన్నీ చేశాను. ఎందుకంటే అప్పుడు నువ్వు కోరుకున్న ప్రతి దాంట్లో నీ సంతోషం ఉంది. కానీ ఇప్పుడు ఎవ్వరికీ సంతోషం లేదమ్మా. జీవితాన్ని నాశనం చేసుకుంటానంటే చూస్తూ ఎలా వదిలేస్తాను? కుదరదమ్మా. అప్పుడు ఆ అమెరికా సంబంధం వచ్చింది కదా, ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు. కానీ వాళ్ళ నాన్నే ఎందుకో లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చుకున్నారు. చాలా మంచి సంబంధం అమ్మా. వాళ్ళ నాన్నతో మాట్లాడి ఓకే చేస్తాను. నాన్న ప్లీజ్, ఎంతసేపు మీ ఆలోచన మీదే తప్ప నా మాటకేం విలువలేదా? నా బాధ అర్థం కావట్లేదా? ఎందుకు ఊరికి ఫోర్స్ చేసి ఇబ్బంది పెడతారు? ఇప్పుడప్పుడే వద్దు నాన్న. సరే, ఎందుకొద్దు? అడుగుతున్నారు కదా, చెప్పవే. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా వద్దు వద్దు అని మొండిగా వాదించి వెళ్లిపోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకొద్దో చెప్పు. చెప్పమ్మా, ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. నువ్వు పెళ్ళొద్దడానికి ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పి నన్ను కన్విన్స్ చేయి. మళ్ళీ నీ అంతటి నువ్వే నాన్న నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగేంత వరకు పెళ్లి ప్రస్తావనే తీసుకురాను. చెప్పమ్మా. రీజన్ ఏం లేదు నాన్న, చేసుకోవడం ఇష్టం లేదా. ఇంత అడుగుతున్నా చెప్పట్లేదంటే కొంపదీసి ఇంకా బావ గురించి ఆలోచిస్తున్నావా? నో డౌట్ నాన్న, ఇది ఇంకా బావ గురించి ఆలోచిస్తోంది. ఇంకా డిస్కషన్స్ అనవసరం నాన్న. ఆ సంబంధం ఖాయం చేసి పెళ్లి చేసేయండి. నువ్వు అనుకున్నదేది జరగదు మానసి. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలుంటే మనసులోంచి తీసేయి. నా మనసులో ఏముండాలో, నేనేం ఆలోచించాలో అన్ని మీరే డిసైడ్ చేస్తే ఇక నేనెందుకు? చెప్పడానికి ఏం లేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకోను, అంతే. మనసే, పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నీ మీద చేయి చేసుకున్నది లేదు. అంత ప్రేమగా పెంచాను నిన్ను. ఆ ప్రేమను దూరం చేసుకునే పరిస్థితి ఎప్పటికీ తీసుకురావద్దు. ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్తే అది జరిగింది. కానీ ఈ పెళ్లి మాత్రం నేననుకున్నట్టే జరుగుతుంది. 2-3 రోజుల్లో నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి. ఏ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. మీ నాన్న ఎప్పుడు నీ మీద ఇంత కోపంగా ఉండడం చూడలేదే. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంటావు? వద్దమ్మా, ఇంకేం ఆలోచించకుండా ఈ పెళ్లి చేసుకో. చెప్పు మానసి. ఏం చెప్పమంటావత్తా? ఈడ నాన్న ఏదేదో మాట్లాడుతున్నాడు. అయిపోయిందత్త. నీ ఆశలు నా ఆశలు అన్నీ గాలికి కొట్టుకుపోయేట్టున్నాయి. మానసి, ముందా ఏడు పాపి ఏమైందో చెప్పు. నా పెళ్ళైతుందత్తా.
అట్లనే నా చావు కూడా అవుతుంది. మనసి రెండు మూడు రోజుల్లో నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందే? సడన్ గా నీ పెళ్లి గురించి ఎందుకంత పట్టుబడుతున్నారు? ఏమో తెలీదత్తా. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఈ పెళ్లి చేసుకోమంటవా, చావమంటవా? మానసి, ఏంటి ఆ మాటలు? అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఈసారి మాత్రం అయ్యట్టే ఉందత్తా. ఎప్పుడు నాన్నంత కోపంగా ఉండడం చూడలే. కాదంటే కాళ్ళు చేతులు కట్టైనా పెళ్లి చేసేలా ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యత్తా. అవసరమైతే కంపెనీ పని మీద ఏ ఫారెన్ పంపించే. ఈ టార్చర్ అయితే నేను పనిలేనత్తా. మానసి, ఎందుకు ఊరికే కంగారు పడతావు? నేనున్నాను కదా. వాళ్ళు చేయాల్సింది వాళ్ళని చేయని. ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. ఏమో అత్తా, నాకైతే భయమైతుంది. అప్పుడంటే అబ్బాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి సంబంధం క్యాన్సిల్ చేసినావు. ఇప్పుడు నాన్న ఆయనతోనే డైరెక్ట్ గా మాట్లాడతానంటున్నాడు. ఆయన కూడా ఒప్పుకుంటే ఏంది పరిస్థితి? ఏదో ఒకటి చేసి పెళ్ళైతే చేసేస్తారత్తా. ఇక నా బతికింతే. ఎన్ని కలలు కన్నా, ఎన్ని ఆశలు పెట్టుకున్నా మొత్తం పోయినాయి. బావ తప్ప ఇంకెవరు మూడు ముళ్ళే నీకు ఈ మెడను తాకినా ఆ క్షణమే ఊపిరి వదిలేస్తా అత్తా. నేను బతుకును. మానసి, ఆపు. నేనేదో కామ్గా ఉన్నాను కదా అని నీ విషయం అస్సలు పట్టించుకోవట్లేదనుకుంటున్నావేమో. ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తున్నానే. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నా. ఈ పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు ఏవి నువ్వు నా కోడలు కాకుండా ఆపలేవు. కలిసి డీటెయిల్డ్గా మాట్లాడతాను. ముందా ఏడుపు మాని ధైర్యంగా ఉండు, సరేనా? సరే అత్తా. ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. త్వరగా వచ్చేయండి. భారతి, భారతి, ఏంటండి? అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారు. అమ్మాయిని త్వరగా రెడీ చేయి. ఇంత సడన్ గానా? పొద్దునే కదా మాట్లాడుకున్నావు. వెంటనే ఆయనతో మాట్లాడాను. ఈరోజు మంచి రోజు కదా, అమ్మాయిని చూడ్డానికి రావచ్చా అని అడిగారు. అడిగిన వెంటనే అవునన్న దానికంటే మంచి ముహూర్తం ఏముంటుంది చెప్పు. అందుకే వెంటనే వచ్చేయమని చెప్పాను. అది సరేనండి, కానీ అమ్మాయి అసలు ఏడుపు మొహం పెట్టి కూర్చుంది. ఇప్పటికిప్పుడు రెడీ అవ్వమంటే ఏం గొడవ చేస్తుందో ఏంటో. ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా చేశాం. ఇప్పుడు ఒక్కసారిగా కాదంటే ఇదిగో ఇలా ఏడుపు మొహాలు పెడతారు. వాళ్ళ మంచి కోసమే కదా. నయానో భయానో ఒప్పించక తప్పదు. వెళ్ళి రెడీ చేయి. అలాగేనండి. ఏమండి, మధు మృదులలు కూడా ఇప్పుడే బయటకు వెళ్లారు. ఫోన్ చేసి వాళ్ళని తొందరగా రమ్మని చెప్పండి. వాళ్ళు ఉండకూడదని నేనే పంపించేశాను భారతి. అదేంటండి, మధు మృదుల లేకపోతే ఎలా? వాళ్ళనెందుకు పంపించేశారు? బ్రాహ్మణిని రమ్మని చెప్పాను భారతి. మృదులను చూస్తే బ్రాహ్మణి మూడు మొత్తం మారిపోతుంది. మృదులని ఏదో అంటుంది, మళ్ళీ గొడవ. ఈ పెళ్లి చూపులే డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మృదుల ఉండడం కంటే కూడా మానసి పెళ్లి జరగడమే ముఖ్యం. ఎలాగైనా సరే మానసి పెళ్లి జరిగిపోవాలి భారతి. అసలు ఇప్పుడు బ్రాహ్మణిని పిలిపించడానికి ముఖ్య కారణం కూడా అదే. ఈ పెళ్లి చూపులతోనైనా ఇంకా మానసిని కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన బ్రాహ్మణికి పోవాలి. లేకపోతే ఈసారి నేనే గట్టిగా చెప్తామనుకుంటున్నాను. వెళ్ళు. అలాగేనండి. మళ్ళీ ఈ పెళ్లిలో లేంది ఇంతకింత పట్టుబడుతున్నారో సమజేతలేదు. నాన్నైతే మరీ దారుణంగా తయారయ్యారు. ఇప్పుడు ఏమన్నా నీ ఇష్టం అనేవారా? ఇప్పుడు చెంప పగల కొడతా అంటున్నారా? ఇంకా బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అందుకే వేరే సంబంధాలు చూస్తున్నారు. అర్థమైపోయింది. చూస్తూ చూస్తూ మృదుల జీవితం ఎఫెక్ట్ అవుతుందంటే ఒప్పుకోరు కదా. అందుకే సడన్ గా పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ప్రాణం పోయినా చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకొని. మానసి,
అనుకోకుండా అబ్బాయి వాళ్ళు చూడ్డానికొస్తున్నారు. తొందరగా రెడీ అయ్యి ఈ చీర కట్టుకో. అప్పుడు నిన్ను చూడ్డానికొచ్చి నువ్వు బాగా నచ్చావని చెప్పాడే ఆ అబ్బాయే. ఈసారి వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నారు. మంచి సంబంధం అమ్మా, ఓకే అయిపోతుంది.